రాకేష్ మాస్టర్ అట్లానే చేశాడు, కుర్చీతాత అట్లానే చేశాడు, ఇప్పుడు అగ్గిపెట్టి మచ్చ కూడా అట్లానే చేశాడు. ఇప్పుడు ఎవరైనా ఏదో ఇప్పుడు రంకుతనం అవని దొంగతనం అవని ఒక నెల రోజుల్లో 2 నెలల్లో బయటపడిపోతుంది. వాడు మంచోడా దొంగోడని పట్టుకోవడానికి ఒక 2 months ఇనఫ్. మరి ఇప్పుడు 5-6 ఏండ్లుగా ఆయన డేట్స్ అని నేనే చూస్తున్నాను అగ్గిపెట్టి మచ్చివి. ఆయన సినిమాలు అయితేనేమి, ఆయన టీవీ షోలు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, పటాస్ ఏవి ఉన్నాయి కదా, రెచ్చిపోదాం బ్రదర్స్, యూట్యూబ్ షోలు అవని ఏవని. యూట్యూబ్ షోలో భలే బాస్లో చేశాడు, తర్వాత పెద్ద బాస్లో చేశాడు, చాలా చేశాడు. మీ అందరూ తెలుసు, మ్యాన్సన్ హౌస్, మై హౌస్లో చేశాడు. సో 6 సంవత్సరాలు నేను మంచోడు దేవుడు. ఇప్పుడు ఈ ఒక్కరోజు ఎవరో కొట్టారంట ఆయన్ని, నేను రాక్షసుని అయిపోయాను. ఇది ఎంతవరకు సమంజసం? అయితే ఏమైందంటే ఇప్పుడు ఈ మనకి నాగార్జున గారు బిగ్ బాస్ వస్తుంది కదా, సో అందులో ఎలాగో మాకు అవకాశాలు ఇవ్వడం లేదు కాబట్టి మేము కూడా ఒకటి క్రియేట్ చేసుకుందాం సేమ్ స్టైల్లో అని చెప్పేసి ఒక 5 సంవత్సరాల క్రితం నేను రాకేష్ మాస్టర్ కూర్చొని ఆలోచించుకున్నాం. ఆయన అన్నాడు, ప్రొడ్యూసర్ని నువ్వే చూడాలి, కంటెస్టెంట్లు నువ్వే చూడాలి, నేను ఒక హోస్ట్లా ఉంటాను అన్నాడు. సో అప్పుడు స్టార్ట్ చేసింది అది. భలే బాస్ 1 అయిపోయింది, భలే బాస్ 2 అయిపోయింది, ఫారెస్ట్ బాస్ అయిపోయింది, మ్యాన్సన్ హౌస్, మై హౌస్ అయిపోయింది, పెద్ద బాస్ అయిపోయింది, ఇది మళ్ళీ పెద్ద బాస్ 2. సో 10 మంది కంటెస్టెంట్లు ఎవరెవరంటే ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, స్వాతి నాయుడు, గుంటి నాగరాజు, అగ్గిపెట్టి మచ్చ, అలాగే రాకేష్ మాస్టర్ వైఫ్ లక్ష్మి, ఈ మధ్య ఒక ఆయన ఫేమస్ అయ్యాడు కదా రాజు డేంజర్ స్మైలీ, తర్వాత ఉషి అంట ఎవరు ఆయన ట్రెండింగ్ స్టార్ అంటారు, ఆయన పెట్టారు. మళ్ళీ ఇంకిద్దరు లేడీస్ కొత్త వాళ్ళకి ఒక ఇద్దరికి అవకాశం ఇచ్చాం, ఉషా కిట్టు అని ఇద్దరికి అవకాశం ఇచ్చాం. మొత్తం 10 మంది కాంటెస్టెంట్లు. దీనికి ప్రొడ్యూసర్ ఎవరు? విజ్జు గౌడ్. డైరెక్టర్ ఎవరు? చందు, యాంకర్ చందు. సో మేమంతా ఇక్కడ వికారాబాద్ దగ్గర ఒక ఫామ్ హౌస్ తీసుకున్నాం. 2 బెడ్రూమ్లు ఉన్నాయి, ఒక పెద్ద హాల్ ఉంది. సో 5 days షూటింగ్ అని ప్లాన్ చేసుకున్నాం. సో మా అందరికి తక్కువ రెమ్యునరేషన్ 2,000 3,000, కానీ మచ్చాకి 10,000 ఇప్పించిన నేను, ఎందుకంటే ఆయన లాంగ్ నుంచి తిరుపతి నుంచి రావాలని చెప్పేసి. సో ఆయనకి మేము వచ్చేటప్పుడు ఏసీ స్లీపర్ కోచ్లో తీసుకొచ్చాము, పంపించేటప్పుడు కూడా ఏసీ స్లీపర్ కోచ్లోనే పంపించాము. ఆయనకి అన్ని విఐపి ఎమ్యూనిటీస్ ఇచ్చాము మేము. అంటే ఇప్పుడు అక్కడ 2 రూమ్లు ఉన్నాయని చెప్పామా, ఒక రూమ్ ఏమో అగ్గిపెట్టి మచ్చాకి, అలా అక్కకి సుజాతకి ఒక రూమ్ ఓన్లీ లేడీస్కి. జెంట్స్ అందరం మేము హాల్లో బెడ్లు వేసుకొని పండుకున్నాం. ఆయన రూమ్కే ఫుడ్ వెళ్తుండేది. డైలీ ఒక మ్యాన్సన్ హౌస్, మై హౌస్ బాటిల్ అలా అక్కకే వెళ్ళి ఇచ్చేవాళ్ళం సుజాతకి. అమ్మ మేము పోస్తే ఎక్కువ తక్కువ అంటాడు, నీకు అంతా తెలుసు కదా మీ తమ్ముడు అని చెప్పేసి. వాళ్ళకి హీటర్ అన్ని విఐపి ఎమ్యూనిటీస్ ఇచ్చి అంతా బాగా చూసుకుంటే 20,000 నేను అడ్వాన్స్ కూడా కొట్టిన. చూపిస్తా మీకు, చూపిమంటే చూపిస్తా. వాళ్ళకి షోకి వచ్చే ముందు మాకు అడ్వాన్స్ కొడితేనే మేము వస్తామంటే అడ్వాన్స్ కూడా కొట్టినాము. అంత బాగా చూసుకుంటే ఇప్పుడు తిరుపతి వెళ్ళి నా మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు, విజ్జుగౌడ్ మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు, షో మీద ఎలిగేషన్స్ చేస్తున్నారు. షో మీద ఎలిగేషన్స్ చేస్తే నెక్స్ట్ టైం ఎవరైనా పిలుస్తారా? వాళ్ళని పిలవరు కదా. అసలు లోపల ఏం జరిగిందని చెప్తాను. ఆయనకి ఇంత 10,000 రెమ్యునరేషన్ ఇచ్చి వాళ్ళ అక్కకి చాలా డబ్బాస్ అండి. వెరీ సారీ. ఆమె ఏంటంటే నేనే కదా ఫోన్ చేస్తాను, అక్క ఎంట్రీ ఉంది వస్తారా హైదరాబాద్ అడుగుతున్నారు అక్క అంటే 10,000 ఇవ్వాలి ఇంటర్వ్యూకి. ఆ ఇంటర్వ్యూ కూడా ఒక 1/2 hour తీసుకోవాలి. తర్వాత మళ్ళీ మాకు ట్రాన్స్పోర్టేషన్కి 10,000 వేయాలి. వాళ్ళు వేస్తారట టికెట్, వాళ్ళు వేయడం కాదు, మేము వేయాలి, మేమే వేసుకోవాలంటది. సో 20,000 ఇంటర్వ్యూకి ఎవరైనా ఇస్తారండి? ఆమె డిమాండ్స్ అని చెప్తున్నాను. అక్క ఒక సినిమా షూటింగ్ ఉంది రా అక్క అంటాను అనుకో, మాకు 20,000 రెమ్యునరేషన్ కావాలి, 10,000 ట్రాన్స్పోర్టేషన్కి కావాలి. ఏదైనా ఒక చిన్న ఏదైనా ఒక 2 నిమిషాలది ఒక యూట్యూబ్ ఛానల్ ప్రమోషన్ ఏదైనా కావాలని అడిగామనుకో 5 నిమిషాల 10,000 కొట్టాలి. చాలా డబ్బు 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 డబ్బు. అఫ్ కోర్స్ అగ్గిపెట్టి మచ్చా ఈజ్ యూట్యూబ్ సెలబ్రిటీ, మోస్ట్ ఫేమస్ ఎంటర్టైనర్, ఒప్పుకున్నా కాదనలేదు నేను. ఆ రోజుల్లో సీఎం ఎన్టీఆర్ యొక్క పాపులారిటీని లక్ష్మీ పార్వతి ఎలా వాడుకుంది, సంపాదించుకుందో లక్షల కోట్లు. ఈమె కూడా అంతే, అగ్గిపెట్టి మచ్చ పాపులారిటీని వాడుకొని చాలా సంపాదించుకుందట. 20-25 లక్షలు ఇప్పుడు ఇంట్రెస్ట్ వడ్డీలు కూడా తిప్పుతుందంట ఆ ఊర్లో. 10,000 లెక్క వాళ్ళే చెప్తున్నాడు, అగ్గిపెట్టి మచ్చ చెప్తున్నాడు. మా అక్క 20-25 లక్షలు ఇంట్రెస్ట్ తిప్పుతుంది, ఎప్పుడొకప్పుడు మా ఇల్లు బిల్డింగ్ పోసేస్తుంది, రెడీగా ఉంది, 10 రూపాయలు ఇంట్రెస్ట్కి ఇస్తుంది, ఒక పేపర్ తెస్తుంది దాని మీద 100 రూపాయలు స్టాంప్ వేసి సాక్షి సంతకాలు తీసుకొని మరి మా అక్క ఇస్తుంది అని చెప్తున్నాడు ఆయనే మా అందరితో. నీకు ఎందుకు నా పెళ్లి చేయదని అడిగితే ఇంటర్వ్యూలో యాంకర్ చందు, నేను పెళ్లి చేసుకుంటే నా ఇన్కమ్ అంతా మా ఆవిడ చేతిలోకి వెళ్ళిపోద్ది కదా, మా అక్క భయపడుతుంది. ఎప్పుడు కంటెంట్ ఏమన్నా దమ్ము వస్తుందన్నా, మీకు దండం పెడతానన్నా, నన్ను వదిలేయండా, నేను డ్రెస్ తీసుకుంటానని అంటాడు. మరి అట్లాంటప్పుడు ఎందుకు వస్తున్నావరా? 10,000 ఒక ఆయన పెడతానంటే యూట్యూబరు, ఆయన ఎంత కష్టపడాలి మనకందరూ తెలుసు, మన యూట్యూబర్స్ కాబట్టి. అంటే మా అక్కకి దండం పెట్టి కాలు మొక్కుతా, అక్క నాకు వెళ్తే బాగాలి, నేను షూటింగ్కి రాలేను అక్క అంటే బలవంతంగా లాక్కొస్తుంది, కొట్టి తీసుకొస్తుందట. ఏమమ్మా
నేను కాకపోతే 10 మంది కంటెస్టెంట్లు అడగ వాళ్ళ అగ్గిపెట్ట మచ్చ వాళ్ళ అలా అక్క ఆమె అంత సాడిస్ట్లా బిహేవ్ చేస్తుంది. మేము ఎంత బాగా చూసుకుంటే చిన్న గొడవ అయితే అయిందండి. 15వ తారీఖున మేము షూటింగ్ స్టార్ట్ చేసాం, మార్చి 15. నాకు ఆ రోజు జనాలందరినీ కోఆర్డినేట్ చేయాలంటే ఎంత స్ట్రగుల్ అవుతారు మీరు. ఇప్పుడు మీరు మా ఇంటర్వ్యూ కోసం అని పిలిచారు, మా కోసం ఎంతసేపు వెయిట్ చేశారు మీకు అది తెలుస్తుంది. అలాంటి నేను 10 మంది కంటెస్టెంట్ని సెట్ చేయాలంటే నాకు ఎంత స్ట్రగుల్. నాకు అందులో వచ్చింది ₹1 లేదు. నేను తిరుపతి వెంకటరమణమూర్తి మీద ఒట్టేసి చెప్తాను, నేను నమ్ముకున్న దేవుడు. కంటెస్టెంట్ నుండి నేను ఎక్కడ ₹1 తీసుకోను, అలాగని ప్రొడ్యూస్ దగ్గర ₹1 తీసుకోను. ఓన్లీ ఇది ఒక పబ్లిక్ సర్వీసు, సోషల్ సర్వీస్ అని నేను వాళ్ళకి హెల్ప్ చేస్తే రేపొద్దున నాకు ఎవరైనా చేయొచ్చు, దేవుడు ఏం చేయొచ్చు అని ఆ తత్వంతో నేను చేస్తున్నాను తప్పితే ఎవరి దగ్గర నేను ₹1 తీసుకోను. ఓకేనా? అయితే మేము ఎంత బాగా చూసుకున్నాం. అయితే 4 గంటలు అయిందండి 15వ తారీఖు నైట్ 4 గంటలు. ఆడేంటంటే 3 గంటలు వేసిపోయి అలాగేలా తిరుగుతుంటాడు అగ్గిపెట్టి మచ్చ మధ్యరాత్రి. ఆయన ఒక చిన్న పిల్లాడు అలాగే చైల్డిష్ లాగా బిహేవ్ చేస్తుంటాడు. దూరిపోయి కొరికేస్తుంటాడు. మళ్ళీ ఏదైనా షూటింగ్ లో మాకు చెప్పులతో కొడతాం, ఉప్పుడు వాళ్ళకి నాకు చెప్పులతో కొట్టాడు. అయితే ఈ కంటెంట్ అడిగితే ఇవ్వడంలా కుర్చీలు ఆట పెట్టామండి. మేము 10 మంది కంటెస్టెంట్లు కదా, 9 కుర్చీలు పెడతాము, 10 మంది తిరుగుతారు. ఒక ఆయన అవుట్ అయిపోతాడు. అట్లా నెక్స్ట్ 8, 7 అట్లా తిరగమంటే తిరగల. కబడ్డీ పెట్టాము, కబడ్డీ 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 అని కోత కుయ్యలా. మళ్ళీ ఒక స్టిక్ గేమ్ పెట్టాము, స్టిక్ పట్టుకొని ఇలా తిప్పుతుండాలన్నమాట. అది చేయలేదు, ఏమీ చేయడంలా. దానికి ప్రొడ్యూసర్ విజయ్ కూడా కోపం వచ్చింది. నేను అంతా నిజమే చెప్తున్నా, బైబిల్ మీద ప్రమాణం చేస్తున్నాను, ఖురాన్ మీద ప్రమాణం చేస్తున్నాను, భగవద్గీత మీద ప్రమాణం చేయమని చేస్తాను, అబద్ధం చెప్పాను నేను. ఏం చేయకపోతే ఈయన విజయ్ కూడా కోపం వచ్చింది. కోపం వచ్చి గట్టిగా మాట్లాడాడు. అసలు ఏంటి చదవచ్చా, 4-5 లక్షలు పెట్టుకొని మేము షో చేస్తుంటే నువ్వేంటి ఇట్లా చేస్తున్నావు అని అంటే కొరికి పారేస్తాడు పాపం. ఇక్కడ చెస్ట్ విజయగౌడ్కి నువ్వు ఎప్పుడు ఇంటర్వ్యూ తీసుకో, మొత్తం వచ్చేసింది ఇది స్కిన్ అంతా, ఇదంతా బ్లడ్. తర్వాత ఇంకా బూతులు తిట్టాడు, అమ్మ నా బూతులు. మా అమ్మ చచ్చిపోయింది, మా అమ్మనే అంటావరా అని చెప్పేసి నేను అప్పుడు నేను నిజంగా దేవుడి సాక్షి నేను పండుకున్నాను. 4 గంటలకు ఎవరైనా ఉంటారు. అయితే 2 దెబ్బలు కొట్టాడంట, ఇలా ఒక ఉప్పుల బాల్ వచ్చి ఆపిండంట. అదేనండి, అది వ్యతిరేక షూటింగ్లో జరుగుతుందే కదా. మీరు ఎవరు మన డైరెక్టర్ తేజ గారు ఎంతమంది హీరోయిన్లు కొట్టలేదండి. వాళ్ళకి రైట్స్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు మన గురువుగా భావించుకోవాలి, ఒక ప్రొడ్యూసర్ని ఒక డైరెక్టర్ని. అంతకు మించి ఏం జరగలేదండి. ఈయన నేను కొరికేసి ఈయన అమ్మ నా బూతులు తిడితే విజయగౌడ్కి ఆయన కొట్టిండు 2 దెబ్బలు. అది కూడా తప్పే, ఎందుకంటే మ్యాన్ హ్యాండ్లింగ్ ఈజ్ ఎ క్రైమ్. అప్పుడు విజయగౌడ్కి నేను దెబ్బలాడాను, ఈయన కూడా దెబ్బలాడాను. ఇంకా మళ్ళీ 16 షూటింగ్ చేసుకున్నాం, 17 షూటింగ్ చేసుకున్నాం, 18 షూటింగ్ చేసుకున్నాం. ఉన్నాడు. ఈ ఇన్సిడెంట్ జరిగింది 15వ తారీఖు నైట్ 4 గంటలకి. మా దగ్గర అన్ని వీడియోస్ ఉన్నాయండి, ప్రతి ఒక్కటి. మేము బాత్రూంలోకి వెళ్ళిందే లేదు కానీ వీడియో మిగతావన్నీ తీశారు అక్కడ. ఓకేనా? ఆడవాళ్ళ రూముల్లోకి వెళ్ళిపోయి చేయడము, కెమెరాలు పగలగొట్టేయడము, మైకులు పగలగొట్టేయడము, చాలా లాస్ ప్రొడ్యూసర్కి. ఇప్పుడు నేను వీళ్ళని తెచ్చాను, కానీ నేను న్యాయం ఎటువంటి అంటే మాట్లాడతాను కదా. నేను ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ సైడ్ ఉంటానండి, నేను ఓపెన్గా చెప్తున్నా. నేను ఆర్టిస్టుల సైడ్ ఉన్నాను, వీళ్ళ సైడ్ ఉండను. వీళ్ళు తీసుకెళ్ళి అక్కడ పడేస్తాను. ప్రొడ్యూసర్ ఏం చెప్తే అది ఉంటాయి, ఎందుకంటే డబ్బు పెట్టేది ఆయన వల్ల మనం తింటున్నాం, ఆయనకి మనం సపోర్ట్ ఇవ్వాలి. ఇంకో షో చేస్తాడు. నేనైతే విజయగౌడ్ ఫుల్ సపోర్ట్ ఇచ్చిన. అలాగనే ఆర్టిస్టులతో కూడా ఫ్రెండ్లీగా ఉన్నా, బాగా కోఆర్డినేట్ చేస్తున్నా. షో బాగానే నడిచింది, అంతా అయింది. వాళ్ళు ఇక తిరుపతి వెళ్ళిపోయినారు. నేను అంటే ఈ షో అయిపోయినాక లకడీ కప్పులు తీసుకెళ్ళిపోయినాను క్యాబ్లో. అక్కడ వాళ్ళకి మంచి హోటల్లో ఒక భోజనం అన్నీ పెట్టించాను కడుపు నిండా. మచ్చ ఏవో డ్రింక్ బాటిల్ అన్నీ కొనిచ్చిన. మళ్ళీ బస్సులో కూడా ఆకలేస్తుంది, మచ్చ చిన్నపిల్లలు అంటాడు కదా, బజ్జీలు అవి కావాలంటే అవి కూడా ఒక పార్సల్ చేసి ఇచ్చిన. అక్క మళ్ళీ మిడ్ నైట్లో ఆకలంటే ఇబ్బంది బస్సులు అని చెప్పేసి అన్నీ ఇచ్చి నేను బస్సు ఎక్కి హాయ్ బాయ్ అని చెప్తే అక్కడికి వెళ్ళి విషయం కక్కారు. వైజాగ్ సచ్చ ప్లాన్ వేసి మమ్మల్ని షూటింగ్ అని తీసుకెళ్లి విజయగౌడ్తో మమ్మల్ని తుక్కు కొట్టించాడు. ఎంత అన్యాయం అండి. మాకు ₹1 ఇవ్వలేదు, 20,000 రూపాయలు ఇస్తే నేను ఇస్తే మా దగ్గర అన్ని ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి. 20,000 నేను ఫోన్పే చేస్తే ₹1 మాకు ఇవ్వలేదు. ఎన్నో లక్షల పేమెంట్లు ఈయన దగ్గరుండి వాళ్ళకి చూపిస్తా, మా ఇద్దరు ట్రాన్సాక్షన్స్ మొత్తం ఎన్ని లక్షల్లో నేను ఆయన కొడుతుంటే చాలా నువ్వే చదువు సిస్టర్. మొత్తం వాళ్ళని ప్రతి ఒక్క యూట్యూబర్ దగ్గరికి తీసుకెళ్లేదు నేనే. ఈ నెలలోనే 2 మంచి సినిమాల్లో షూటింగ్లో పెట్టిన. ఒకటి శ్రీకాకుళం షర్లేక్ హోమ్స్, అది కూడా రిలీజ్ అవ్వబోతుంది. వెన్నెల కిషోర్లో అందులో హీరో, అందులో పెట్టించిన. మళ్ళీ కోర్మ నాయక్ అని వరలక్ష్మి శరత్ కుమార్ టైటిల్ రోల్, అందులో సాయి కుమార్ రాజస్థాన్ అందరూ ఉన్నారు. అందులో మంచి రోల్ ఇప్పించా. బిత్తూరు సత్యది ఈయన కాంబినేషన్. నేను ఆయనకి ఇంత హెల్ప్ చేస్తుంటే వాళ్ళు ఏమి ₹1 ఇవ్వడం లేదు. మరి 6 years నాతో ఎందుకు ట్రావెల్ చేసినట్టు? నేను మంచిగా చెడ్డ ఒక నెలలోనే తెలిసిపోద్ది కదా. ఒక మనిషితో మనం ఫ్రెండ్షిప్ చేస్తాం, తిరుగుతాం, ఒక నెలలోనే వాడి క్యారెక్టర్ తెలిసిపోద్ది. అంటే ఇది అయిగోండి 20,000 ఇవ్వండి,
నేను అక్కడికి రావాలా మీరు వస్తారా? ఇదిగోండి 13వ తారీఖు 20,000 ఇస్తా, 15వ తారీఖు షూటింగ్. అవును, మా ఇద్దరు ట్రాన్సాక్షన్ అలా లెక్క పెట్టవద్దు దయచేసి. ఇదిగోండి నేను చెప్తా, మీకు కావాలని మీకు ఇస్తా. మార్చి 13ని 20,000, మార్చి 11ని 10,000, మార్చి 10ని 10,000, మళ్ళీ మార్చి 7ని 10,000, ఫిబ్రవరి 4ని 10,000, మళ్ళీ ఫిబ్రవరి 2ని 20,000, జనవరి 12ని 10,000. ఇలా చూడండి ట్రాన్సాక్షన్స్. డిసెంబర్ 2ని 10,000. ఇలా చూడండి ఇలాగా. నువ్వు ఒకసారి ఏం చూడు, 50,000 150,000 ట్రాన్సాక్షన్ అయింది ఈ మధ్య కాలంలో, ఈ 6 months 7 months పీరియడ్లో. చూడండి, నా వల్ల లక్షలు సంపాదించుకుంటున్నారు, ఇంట్రెస్ట్లు తిప్పుకుంటున్నారు. నాది అంతా ఉంది, కావాలని నీ ప్రింటెడ్ పేపర్ ఇస్తా పోలీసులకి. ఎన్నో ఇయర్స్ బట్టి మేము ఇంత స్ట్రగుల్ అవుతున్నాం. మేము పేమెంట్లు అడిగితే ముక్కుతారు, ములుగుతారు, లక్షలు ట్రాన్సాక్షన్ ఉన్నాయండి. వాళ్ళకి మాత్రం అడిగినంత డిమాండ్ చేసినంత ఇస్తారు. అవును, ముఖ్యంగా ఇలా విషయాలు చూసుకుంటే రీసెంట్ గా కుర్చీ తాత విషయంలో కూడా అలానే అయింది, మీరు వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. సో అంటే ఎలా చూడొచ్చు అంటే కుర్చీ తాత నేను ఇంకా మళ్ళీ ఓపెన్ గా చెప్తున్నానండి, మ్యూజిక్ డైరెక్టర్ సమన్ గారి దగ్గర తీసుకెళ్తే నేనే. చెప్పారు ఆల్రెడీ. ఆయన 20,000 అక్షరాలు ఇచ్చారు. నేను ప్రతి ఒక్క ఇంట్లో అదే చెప్తున్నాను. 20,000 ఆయన 10,000 తిన్నాడు, 10,000 అలా ఆవిడకి వెళ్ళి ఇచ్చిన. ఆ 10,000 ఏం చేశారంటే, ఆయన మురుకు బట్టలతో వచ్చాడు ఎక్కడో వరంగల్ నుంచి, మేమే తీసుకొచ్చాం కార్లో. ఆయనకి అక్కడ రిలయన్స్ ట్రెండ్స్ తీసుకెళ్లి మంచి డ్రెస్ తీసి లాడ్జ్లో తీసుకెళ్లి స్నానం చేయించి దగ్గుతున్నాడు వరంగల్ నుండి వచ్చినప్పుడు. హాస్పిటల్కి తీసుకెళ్ళాము, బ్లడ్ కక్కుతున్నాడు అన్నీ. మళ్ళీ అది కాకుండా ఆయనకు తాగడానికి ఆయన కొంత వైన్ షాప్లో వెళ్ళి దాచుకుంటాడు. ఇవన్నీ పోను అలా ఆవిడకి నేను వెళ్ళి 10,000 ఇచ్చిన. తర్వాత ఈ చిన్న చిన్న షూట్లు చూడు, ఏంటది కుర్చీ తాత 2.0 అని ఒకటి వచ్చిందా, అది నేనే తీసుకెళ్ళి అక్కడ చేయించిన. ఎక్కడ మన ల్యాంకో హిల్స్ మణికొండలో. దానికి 5,000 ఇచ్చారు రెమ్యూనరేషన్, చిన్న షార్ట్ ఫిలిం బిట్టు. అది అయిపోయినాక చాలా మంది యూట్యూబర్స్ దగ్గర తీసుకెళ్ళాను, ఇమ్రాన్ ఖాన్ దగ్గరికి, తర్వాత డేర్ స్టార్ గోపాలు. ఇవన్నీ ఒక 20,000 జత చేసి మళ్ళీ ఆవిడకి ఇచ్చిన. 33,000 రూపాయలు ఆవిడ చేతిలో పెట్టిన. అంతా నువ్వు తినిస్తే ఎట్లా బాబాయ్, మీ ఆవిడకి కూడా ఇవ్వాలని చెప్పి 33,000 ఆవిడ చేతిలో నేను పెట్టిన. ఆవిడ ముస్లిం కదా, అల్లాని నమ్ముకుంది కదా, ఇది రంజాన్ మాసం కదా, ఒట్టేయమను. ఇచ్చారా లేదు, నేను కూడా వెంకటేశ్వర నమ్ముకున్నాను, నేను ఒట్టేస్తా. ముఖ్యంగా మీ పైన అలాగే అగ్గిపెట్టి మార్చాలి. అక్క సుజాత ఏం డబ్బులు ఇవ్వలేదు అంటుంది. 2 పిల్లలు, ఆమెకు ఒక కొడుకు, ఒక కూతురు. నిజంగా 1 రూపాయి ఇవ్వలేదు, నా అబద్ధం చెప్తున్నావు. నిజంగా నీ వంశం నిర్వంశం అయిపోతుంది, మా నోట్లో పడద్దు. నువ్వు ప్రూఫ్స్ ఉన్నాయి, అబద్ధాలు ఎందుకు ఆడుతుంది ఆమె. 20,000 ఇస్తే ఏమని చెప్తున్నారు ఇంటర్వ్యూలో, రోడ్డు మీద కూడా వదిలేసారని అంటుంది. రోడ్డు మీద వదిలేసామంటుంది. నేను ఆమె క్యాబ్ బుక్ చేసి తీసుకెళ్ళినా లకడీ కపూర్లోనా, అక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, ఆ పక్కనే రెడ్ బస్ బుక్ చేసి ఇద్దరిని ఎక్కించి వాళ్ళ బాబుకి కూడా ఫోన్ చేసిన. ఆ బస్సు డ్రైవర్ నెంబర్ కూడా వాళ్ళ బాబుకి పెట్టిన. తర్వాత వీళ్ళ సెల్ ఫోన్ మిస్ అయిందండి, కాదనలేదు. మరి ఎవరు తీస్తారు మనకు తెలియదు. మేము ముందులో చెప్పేసాము, మేనేజ్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ వాల్యుబుల్స్ లైక్ మొబైల్స్ కావచ్చు, చైన్ కావచ్చు, ఏదైనా రింగ్స్ కావచ్చు. ముందే చెప్పిస్తాం, మాకు ఎక్కడ ఏ షూట్కి వెళ్ళా ముందు చెప్పిస్తాం, మీ వస్తువులకి మీదే బాధ్యత, మేనేజ్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ అని. మొబైల్ పోయింది అంటున్నారు, అప్పుడు కూడా కొనిస్తా అన్నాడు విజయగౌడ్ కొనిచ్చేసే అన్నాను. ఓకే అన్నారు, మేము అన్నిటికీ ఒప్పుకున్నామండి. నేను దగ్గరుండి బస్సు ఎక్కిస్తే మేము ప్రాణాలని అరచేతుల్లో పట్టుకొని బిక్కుమంటూ పరిగెట్టుకొని వచ్చి బస్సు ఎక్కి వెళ్ళిపోయమంటుంది. ఎన్ని అబద్ధాలండి ఇవన్నీ. తర్వాత ఏంటి, ఇలా మొబైల్ పోయిందని తర్వాత డైలీ ఆ సిసింద్రి ఆ అబ్బాయికి ఫోన్ చేసి, ఇక మీ అమ్మతో మాట్లాడు, మీ మావితో మాట్లాడాను, రోజుకి 2 పూటలు ఇచ్చేవాడిని. నేను ఇంత చేస్తే ఎందుకంత విషయం కక్కుతున్నారో అర్థం కావడం లేదు. వాళ్ళకి మెయిన్ డబ్బు కావాలి. ఆ ఎంట్రీ కూడా పెట్టింది ఆ ఫోన్ పే నెంబర్ ఇవ్వడానికి. అందరు వేసేస్తారు, ఒక 50-60 లక్షలు వచ్చేస్తాయి. ఒక పర్సన్ దగ్గర నుంచి ఎన్ని లక్షల ప్రూఫ్ మీరు చూసారు. ఇంకా వాళ్ళు ఇదే కాకుండా వేరే షూటింగ్స్ కూడా చేసుకుంటున్నారు కదా, అక్కడ కూడా ఇదే డిమాండ్. ఎవరైనా తిరుపతి వెళ్ళి చేసుకున్నా అదే పేమెంట్, వాళ్ళు ఇక్కడికి వచ్చినా అంతే ఎక్కువ. సో ఎన్నో లక్షలు సంపాదించుకుని వడ్డీలకు తిప్పుకుంటున్నారు. ఈ మచ్చాకేంటి పెళ్లి చేయమని అడుగుతున్నాడు. ఇప్పుడు షూటింగ్స్కి వస్తే మా మీద పడిపోతున్నాడు. ఆపితే ఆగట్లేదు, చెప్తే వినట్లేదు. ఇప్పుడే సత్య గారు చెప్పాడు, కొన్ని ప్రైవేట్ పార్ట్స్ పైన కూడా తను నైట్ టైమ్స్ లో. నిజమే, అది నిజమే. నైట్ లేదు, పగలు లేదు, కెమెరా ఆన్ ఉంది, ఆఫ్ ఉంది, అదంతా అతనికి అవసరం లేదు. కొరికేయడము, కొట్టేయడం. నన్నైతే 3 గుద్దులు గుద్దాడు, ఇక్కడ కింద పర్సనల్ పార్ట్ మీద అండ్ ఇక్కడ. నాకు ఇప్పటికి ఇంకా పెయిన్ వస్తుంది అనమాట. సో మా ఇంట్లో ఏమంటారు, అంత అవసరం ఆ తన్నులు తిట్లు తిని అంత అవసరం అంటే, ఇట్స్ ఓకే పర్లేదు. షూటింగ్ అంటే షూటింగ్ లా చూడట్లేదు తను, అట్లా అనమాట. మళ్ళీ ఇట్లా డ్రెస్ లోపలికి దూరిపోతాడు, ఇట్లా పట్టుకుని పీకేస్తాడు, చేయి పట్టుకుని తిప్పేస్తాడు, వదలడు. షూటింగ్ లో నాకే కాదు, ఇంకా వేరే అమ్మాయికి కూడా కొడితే 2 times కొడితే 2 times ఇక్కడ బ్లడ్ వచ్చి ఇదంతా ఇలా వాసిపోయింది. మేము చెయ్యం అసలు, వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు గోల్ అనమాట. అసలు మొత్తం అతని వల్లే షూటింగ్ అంతా అసలు మంచిగా జరగలేదు.
వాళ్ళ అక్క వాళ్ళు ఇప్పుడు ఇంటర్వ్యూస్లో అన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఏమంటున్నారు, నాకు వద్దు వద్దు అంటే మందు ఇస్తున్నారు అంటున్నారు. అది ఎంత అబద్ధం అసలు. అందరికీ తెలుసు షూటింగ్లో మచ్చ మందు ఇస్తేనే నేను షూటింగ్ చేస్తా, లేకపోతే నేను చేయనని కూర్చుంటాడు అట్లనే. అందుకే వాళ్ళు మందు ఇస్తారు తప్ప షూటింగ్ వాళ్ళకి అవసరం లేదు. కానీ అక్కడ ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారు, నేను వద్దన్నా కూడా మందు ఇచ్చారని అబద్ధాలు ఆడుతున్నారు. మందు పోస్తుంది ఆమె, మందు పోసేది ఆమె. ఎర్లీ మార్నింగ్ ఒక బాటిల్ ఇచ్చేస్తాం, మ్యాన్సన్ హౌస్ మై హౌస్ 5 బాటిల్ పెట్టుకున్నాం కార్లో, విజ్జుగోడు కార్లో. డైలీ ఒక బాటిల్ తీసుకెళ్ళి ఆవిడకి ఇవ్వాలి 7 గంటల అప్పుడు చాయ్తో పాటు. అమ్మ నువ్వే మీ తమ్ముడు పోయమ్మా, మళ్ళీ మేము పోసామంటే ఎక్కువ పోస్తాం తక్కువ పోస్తాం అంటావని ఆమె పోస్తుంది. ఆమె క్యారెక్టర్ ఎట్లా అంటే ఒక లక్ష్మీ పార్వతి అండి, లక్ష్మీ పార్వతి 2. ఆ రోజుల్లో సీఎం ఎన్టీఆర్ పాపులారిటీని వాడుకొని ఎట్లా డబ్బులు సంపాదించుకుందో, ఈ రోజు ఈమె కూడా లక్ష్మీ పార్వతి 2 తమ్ముడు పాపులారిటీని, అగ్గిపెట్టి మచ్చ పాపులారిటీని వాడుకొని డబ్బు సంపాదించుకుంటున్నాను. నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను, నా తమ్ముడు అంటే ప్రాణం, నా తమ్ముడు అంటే 6వ ప్రాణం అంటున్నావు. నా వచ్చి ఇంకొక అమ్మాయి వచ్చింది ఉషా, నేను కూడా కంటెస్టెంట్. ఇప్పుడు అగ్గిపెట్టి మచ్చ అక్క సుజాత ఏమంటుందంటే, నా తమ్ముడు అంటే నాకు ప్రాణం, 6వ ప్రాణం అంటుంది కదా. అమ్మ నీకు 6వ ప్రాణం అంటున్నావు కదా, మీ ఇంట్లో చాలామంది ఉన్నారు, నీ కొడుకు ఉన్నాడు, నీ కోడలు ఉంది, నీ కూతురు, నీ అల్లుడు, 4 ఉన్నారు. అందరు కూడా యువకులే, అందరు కూడా 25 ఏళ్ళ లోపు వాళ్ళే. మరి 4 కష్టపడి ఆయన మత్స్యంతో నేను మనిషిని పెంచుకోవచ్చు కదా. మీ తమ్ముడు మా అందరి ముందే అంటున్నాడు, నాకు షూటింగ్లో ఇంట్రెస్ట్ లేకపోయినా, నాకు ఆరోగ్యం బాగోపోయినా మా అక్క మమ్మల్ని నన్ను షూటింగ్ తీసుకెళ్తుంది, పిచ్చోడితో వ్యాపారం చేస్తుంది, బిజినెస్ చేస్తుంది అంటున్నాడు కదా. మరి మీ 4 కలిసి పెంచలేరమ్మా? నువ్వు కూడా చాలాసార్లు మాకు చెప్పావు, ఐఎమ్ జస్ట్ 40 years 38 years అంటున్నావు కదా. మరి నువ్వు కూడా కూలో నాలుగు చేసి తమ్ముని పెంచవచ్చు కదా. ఎందుకు షూటింగ్లు తీసుకురావడం, మాకెందుకు ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేయడం? నిజమైన ప్రేమ అంటే మీ తమ్ముని మీరు పెంచుకోండి. 4 మీ ఇంట్లో ఉన్నారు, నువ్వు ఉన్నావు, మీ 5 కష్టపడి అతను పెంచుకోండి. మా మీదకి ఎందుకు వదులుతున్నారు మత్స్యంతో లేని మనిషిని? నేను ఎప్పుడు మా అచ్చని చిన్నపిల్లలాగా చూసుకున్నాను. అది ఏం అడిగిన ఇస్తాను, ఏం కావాలన్నా గొంతమ్మ కోరికలన్నీ తీరుస్తా. సత్య నాకు కొండ మీద కోతి కావాలంటే తీసుకొస్తా. అబ్బాయిని మేము అట్లా చేసుకున్నాం. ఈ డ్రామా అంతా నడిపిస్తుంది అంతా వాళ్ళ అక్క సుజాత. చూడండి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చూడండి, పక్క నుండి ఎలాగ అందిస్తుంది అని. నేను ఆయనకి ఏం తెలియదండి. అంటే స్వాతి గారు మీతో కూడా కొన్ని వీడియోస్ బాగా వైరల్ అయినాయి, ఆగిపెట్ట మచ్చది మీరు. సో చాలా క్యాజువల్గా ఉంటారు మీరు, సడన్గా ఏంటి మళ్ళీ ఇవన్నీ? యాక్చువల్లీ మచ్చ నాకు ఫస్ట్ పరిచయం అయింది వచ్చేసి మ్యాన్షన్ హౌస్ మై హౌస్ రాకేష్ మాస్టర్ గారి షూట్లో. యాక్చువల్లీ అప్పుడు వీళ్ళు కూడా ఉండాల్సింది, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల వీళ్ళు రాలేకపోయారు. అప్పుడు కూడా తను నాతో ఇలా చాలా రూడ్గా బిహేవ్ చేస్తుండే అనమాట. అంటే ఇప్పుడు షూట్ అయిపోయింది ఇక అంటే కూడా ఒక హచ్ కుక్కలాగా వెనకే ఉంటాడు, పట్టుకుని లాగేస్తాడు, వదలడు, రూమ్లోకి వచ్చి బీడీ తాగుతాడు, నా చెప్పులు వేసుకుని తిరుగుతాడు, అట్లా ఇక అంతా గందరగోళం చేసేస్తాడు అనమాట. ఏంటిది, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఇతను అంటే ఇంకెవరు సరిగా పట్టించుకోవట్లా. అమ్మ బాబోయ్ షూటింగ్ అయిపోయింది, అమ్మ వీడితో తలనొప్పి అయిపోయింది అని అనుకున్న తర్వాత మళ్ళీ పెద్ద బాస్ షో ఫస్ట్ షో చేసినప్పటికి మళ్ళీ ఉన్నాడు. సరే 4 days అయిపోయింది, 5th day ఏమో ఇంకా వాళ్ళు ఏమన్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంటెంట్ కావాలి వాళ్ళు ఇలా అనుకుంటాడు కదా, అదే కదా తనకి ఫేమస్. నేనేం అనలేదు, మీ టీం ఓడిపోతుంది అన్న, దానికే వాడు ఇట్లా అనేసుకుని వాళ్ళ అక్కని పిలిచి ఫుల్ బూతులు తిడుతున్నాడు. వాళ్ళ అక్క నన్ను తిడుతుంది, ఇంకా బూతులు అంతా కెమెరా ముందు. నేనేం చేశాను, నేనేం చేయలేదంటే కూడా వినట్లేదు. మళ్ళీ వాళ్ళందరూ ఏమంటున్నారు, వాళ్ళ అక్క కాళ్ళు పట్టుకుని సారీ చెప్పా అంటే వాళ్ళ అక్క అసలు కంటెస్టెంట్ కాదు. గొడవ మచ్చాకి నాకు అయితే వాళ్ళ అక్కకి ఎందుకు నేను కాళ్ళు పట్టుకుని సారీ చెప్పాలి? సరే నేను సారీ చెప్పాను, నేను చాలా బాధపడ్డాను, ఇట్లాంటి దగ్గర ఎందుకు వచ్చా, వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారని. ఆ తర్వాత ఒకసారి వీళ్ళ ఇంటికి వచ్చారు, అప్పుడు నేను సత్య దగ్గరికి వెళ్తా రోజు. అయితే ఏమన్నాడు సత్య నాతోటి, వాళ్ళ అక్క నువ్వు వస్తే షూటింగ్ చేయనంది కాబట్టి నువ్వు రావద్దు అనేసి అన్నాడు. నాకు బాధ అనిపించింది. సరే పోనీ అని నేను వదిలేసిన. మళ్ళీ ఈ షూటింగ్లో వచ్చారు. ఈ షూటింగ్లో వచ్చినాక ఇంకా ఏం జరిగిందో మీకైతే తెలుసు కదా, ఇంకా అట్లా అనమాట. అయితే వాళ్ళ అక్క ఒక ఫాల్స్ ఎలిగేషన్ వేస్తుంది, కొట్టిన అతను వేరే అతను, కొట్టింది మచ్చని, మధ్యలో ఈయనకేం సంబంధం? కానీ ఏమంటున్నారు, సత్య దగ్గరుండి కావాలని కొట్టిపించారనేసి అంటున్నారు కదా. సో ఒక పాయింట్ మరి వాళ్ళ అక్క చెప్పట్లేదు. వీళ్ళ రూమ్కి ఎప్పుడు వస్తాడు మచ్చ. వచ్చినప్పుడు మొన్న మధ్యకాలంలో ఏం జరిగిందంటే, ఒక ఎంత ఏజ్ అమ్మాయికి, ఒక 20 years అమ్మాయికి కాదు, మీ ఇంటి దగ్గర అమ్మాయికి, మా వీధి, నేను ఇక్కడ చేసి కూడా చెక్ పోస్ట్ దగ్గర ఉంటాను, హనుమంతరావు ఫంక్షన్ హాల్ పక్క గల్లీలో. మా పక్క బిల్డింగ్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అసభ్యకరంగా మాట్లాడాడు. మొత్తం 20-25 మంది వచ్చారు మా ఇంటికి కొట్టడానికి, వాడిని పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి. నేను వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకొని సారీ అండి, ఆయనకు మత్స్యం లేని మనిషి, ఆ పాగలగాడు వదిలేయండి అని బతిమాలి వాళ్ళు పంపించేశాను. వాళ్ళు నా మొక్కలు చూసి వదిలేశారు. ఓనర్ ఏమంటున్నాడు, ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసేయండి. మాకైతే సత్య ఇట్లా న్యూసెన్స్ ఇలాంటి పిచ్చోళ్ళు అందరూ మీ రూమ్కి వస్తున్నారంట, పక్క రూమ్లోకి వెళ్ళి ఆడవాళ్ళతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారంట.
మీరు ఒకసారి మైక్ పట్టుకోండి, నాతో కూడా ఇప్పుడు ఇలా మాట్లాడి. నుంచుంటాడు కదా రోడ్ మీద, ఎవరైనా అమ్మాయి వెళ్తుంటది కదా, ఏదో ఒకటి కామెంట్ చేస్తాడు. మేము బస్సు ఎక్కించిన తర్వాత తిరుపతి వెళ్ళిపోయినాక వాళ్ళు మాకు కాల్ చేశారు. నేను ఎప్పుడో వేసాను 4 o'clock వేసాను టికెట్లు, 6 o'clock షూటింగ్ క్లోజ్ చేస్తాము, 7:30 కల్లా బస్సు ఎక్కించాను. అంతా నాది టికెట్లు అంతా ప్రూవ్ ఉంది, ఎన్ని గంటలు బుక్ చేశారు ఏంటి అంతా నాది ఉంది రిపోర్టు. వాళ్ళు ఏమంటున్నారు తెలిసిన, వాళ్ళట పోలీసులతో మనకు ఫోన్ చేయించారట, అప్పుడు మనం భయపడి అన్న ఎక్కించామంట బస్ అంట. ఇద్దరు పిల్లల మీద ఒట్టేయగలవా, నీ కొడుకు మీద నీ కూతురు మీద? అలా కాదు, గొడవ జరిగిన తర్వాత వాళ్ళంట ప్రాణాలని ఏమంటారు పిడికిల్లో పట్టుకొని పారిపోయి వెళ్ళిపోయి అది ఏదో ఎక్కిపోయి ఏదో నవ్వులుతా ఉంటది 24 గంటలు, ఒక్కపొడి నవ్వులుతా ఉంటది. ఈ వదిలేద్ది గాలికి. ఇంకా ఆఖరికి అక్కడ వంట చేస్తారు కదా, ఆ వీడియోలు కూడా ఉంది. వంట మనిషితో తాక్కుంటా వాళ్ళతో వీడియోలు చేసుకుంటే వాళ్ళు మందు పోతే ఎక్కడ కంటెంట్ తీరంటే వాళ్ళతో కూర్చొని తాగడం, ఎక్కడున్నా ఎత్తుక్కుంటే వంట చేసే వాళ్ళ దగ్గర తాగుతా కూర్చునేవాడు. మేము ఎత్తుక్కుంటే రామచ్చ పిలుతుందంటే ఇప్పుడు డబ్బు ఎత్తున్నారండి, ఇప్పుడు నేనున్నా మీరు నాకు ఎత్తున్నారు, 1 నిమిషం చేసేసి దమ్ము వచ్చేస్తుందంటే ఊరుకుంటారా? మా అందరికంటే ఎక్కువ నీకు ఎత్తున్నారు, 10,000 ఎత్తున్నారు. మేము మహా అంటే ఎంతో తీసుకోలేం, మాకు ఇచ్చింది నీకు అంత ఇచ్చి కంటెంట్ తీరా అంటే అమ్మాయిల మీదకి వచ్చేస్తావు. ఏదంటే అవునైతే చెప్పవసరం లేదండి, చేతులు ఇంకాడికి ఏం తెలీదండి. ఒకసారి చెప్పండి, వాడికి ఏం తెలీదు, అది తెలీదు అని అన్న మాట అసలు ఒప్పుకోకూడదు. వాడికి ఇంత కాలు కనపడినా మన అంటాడు. అంత గొడవ అయిపోయి లోనికి వచ్చాక గొడవ అయితే అయింది కానీ ఒకసారి నీ కాలు చూపించచ్చుగా అంటవాడు. నన్ను చూపి అంటే నన్ను ఎవరో ఇప్పుడే కదా గొడవ అయింది, ఇప్పుడే మళ్ళీ ఏంట్రా నువ్వు అంటే మాట్లాడకమ్మా కంటెంట్ 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 అన్నాడు. కాలు చూపిమని చూపి అని అడుగుతాడు. షూటింగ్ లో మొత్తం ఇప్పేస్తాడు, చూపిస్తాడు. ఎన్నన్నా జరిగినాయి, వాళ్ళక్క మాత్రం అతన్ని తీసుకొచ్చి మా రూమ్ లో పడుకోబెడతాడు. ఒకటే క్వశ్చన్ చేస్తున్నా నేను, మీ తమ్ముడు మాకు కొరికేయచ్చు, మాకు చెప్పులతో కొట్టేయచ్చు, రాళ్ళతో కొట్టేయచ్చు, పచ్చి అమ్మ నా బూతులు తిట్టచ్చు, కానీ విజ్జు కూడా ఒక దెబ్బ వేసాడని నువ్వు ఏదో 3వ ప్రపంచ యుద్ధం జరిగిపోయినట్టు ఇంటర్వ్యూలు ఇచ్చేసి అందరినీ బ్లేమ్ చేస్తున్నావు. అందరూ గమనిస్తున్నారు, యూట్యూబర్స్ అందరూ. యూట్యూబర్స్ అట మొత్తం వాళ్ళ తమ్ముడు మీద అన్నారు కదా, మాకు ఇల్లు కడతామన్నారు కొంతమంది యూట్యూబర్స్. మా తమ్ముడికి మెంటల్ కదా, ఏదో హాస్పిటల్ అంటదమ్మా, ఏజ్ హాస్పిటల్ ఏదో కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్లి బాగు చేస్తామన్నారు 5 లక్షలు పెట్టి, ఎవరూ చేయడం లేదు. మీ ఇల్లు యూట్యూబర్స్ ఎందుకు కడతారు? నువ్వు రెమ్యునరేషన్ తీసుకోవడం లేదా? అరగంటకి గంటకి షూట్ కే 10,000 తీసుకుంటున్నారు. 2 లక్షలు తీసుకుంటున్నారు కదా, ట్రీట్మెంట్ చేయించుకోలేదా? నాటకాలన్నీ మచ్చని చెడగొట్టిందల్లా ఆమె. అంటే మొత్తానికి అగ్గిపెట్ట మచ్చ నమ్మొద్దు అంటారు ఎవరు? మీరు. అగ్గిపెట్ట మచ్చ లక్కని ఆమె మొత్తం డేంజర్. అగ్గిపెట్ట మచ్చ వాళ్ళ అక్క మొత్తం డైవర్ట్ చేస్తుంది. ఆయన ఒక మెంటలోడండి, మంచిగా హాస్పిటల్ చూపించుకొని ట్రీట్మెంట్ చేయించుకొని పెళ్లి చేసిద్దా, లేకపోతే ఆయన మీద వ్యాపారం చేసి ఎవరి మీదకి వచ్చిద్ది, ఎవరిని కొట్టించిద్ది. ఇప్పుడు కోలుకోలేకపోయి దెబ్బ వల్ల ఆయన వల్ల ఎవరిని ఇచ్చేసిద్ది, గొరికేసాడు, ఏదన్నా అయ్యిద్ది, ఇంజక్షన్ చేయించుకున్నాం వచ్చాక. ఆయన వల్ల ఎంత నష్టపోయాం మేము. అక్కడ భయం వేసేసేది అయిపోతే మాట్లాడేయాలంటే. అన్నా అని పిలుతా అన్నాన్ని పిలుతాను అంటాడు, లేకపోతే అంటాడు రా. ఏం మాట్లాడుతున్నాడు? వాళ్ళ అక్క ఏమంటది, పోనీండమ్మా అంటది. అంటే వాళ్ళ అక్క తెలీదా? అంటే వాళ్ళ తమ్ముడు దెబ్బేసరికి వచ్చేది. మరి ఎదుటోళ్ళు మనుషులు కాదా? నువ్వు నీదేంటి, మేము ఇంటర్వ్యూ ఇచ్చావని మీరు ఇలా చెప్తున్నారు, నువ్వు అనుకోవద్దు. అక్కడ జరిగిన వాస్తవాలు వీడియోలు కూడా ఉన్నాయి, నీకు ఇచ్చిన డబ్బు ఇచ్చిన వీడియోలు కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మేమే అడుక్కోవచ్చు, ఆ పలానా షోకి వెళ్ళామండి, మాకు అన్యాయం జరిగింది, మాకు కూడా డబ్బే ఉన్నాను. ఎందుకు? మేము న్యాయంగా ఉన్నాం, అందరూ న్యాయంగానే చేసుకుని వచ్చాం అక్కడ నుండి. ఆమె కూడా న్యాయంగా తిందే ఉంది, అంతా ఉంది. ఎందుకు అబద్ధాలు ఆడాలి బయటకు వెళ్ళి? నీ తమ్ముడు చేసింది కూడా ఇక్కడ ఉందిగా తప్పు. నీ తమ్ముడు ఏ తప్పు చేయకుండా ఎటాలు తప్పుకు దిగిపోయారా? అంటే కావాలని విజ్జు గౌడ్ విషయం అయింది కాబట్టి ఇలా క్రియేట్ చేస్తున్నారు వాళ్ళని మీరు అంటారు. కొట్టాడంటే విజ్జు గౌడ్ ని కొరికాడండి, అమ్మ నా బూతులు తిట్టాడు, అది ఆయన కొట్టాడు, ఒప్పుకున్నాం, పట్టలేదే అనలేదు మేము. ఇప్పుడు జాన్వరి నెలలో నేను 2 ఇంటర్వ్యూలు పెట్టించాను, అందులోనే ఈమె ఏం మాట్లాడింది చూడండి నా కోసం. ఈ అగ్గిపెట్టి మచ్చాల అక్క సుజాత, వైజాగ్ సత్యం నిజంగా చాలా మంచోడండి, ఆయన లేకపోతే మేము హైదరాబాదే రాలేము, 5-6 ఏళ్ళు అన్ని ఆయనే మాకు చూసుకుంటాడండి, ఆయన దేవుడు అని చెప్పినాం. వైజాగ్ సత్యే మొత్తం మాకు అంతా దేవుడు.
మేము ఇలా వస్తున్నాం, బస్ దిగుతున్నాం అంటే మాకంటే గంట ముందు ఉంటాడు, వెయిట్ చేస్తాడు, నన్ను అంతా చూసుకుంటాడు, నా టీవీ షోలు సినిమా షోలు అన్ని చూసుకుంటాడు. నిజంగా నాకు ఇలాంటి ఫ్రెండ్ దొరకడం గ్రేట్ అని మొన్న జనవరిలో అన్నాను. ఇప్పుడు మార్చి నెల వచ్చేసరికి విజ్జుగౌడ్ చేతిలో ఒక 2 దెబ్బలు తినేసరికి నా మీద ఇన్ని ఎలిగేషన్స్ చేస్తున్నాను. నేను మంచోడు కాకపోతే ఒక 6 months లోనే బయటపడిపోతా కదా. 6 years గా మొత్తం నా దగ్గర అంతా ఉంది డేటా అంతా. వాళ్ళు ఏ షోలు తీసుకెళ్ళాను, ఏ సినిమాల్లో పెట్టాను, ఏ టీవీ షోలు అన్ని ఉన్నాయి నా దగ్గర. విజ్జుగౌడ్ ఇప్పుడు కొట్టాడని నేను చెడ్డోడిని అయిపోయినట. మీ తమ్ముడు కొరికాడు కాబట్టి ఆయన కొట్టాడు, లేకపోతే ఆయన ఎందుకు కొడతాడు? విజ్జుగౌడ్ కూడా ఏదో ఒక రోజు వస్తాడు. మేము కూడా త్వరలో ఒక ప్రెస్ మీట్ పెడతాము. మీ ఇలాంటి యూట్యూబ్ ఛానల్, సాటిలైట్ టీవీలు అన్ని పిలుస్తాము. మొత్తం వాడు చేసిన అరాచకాలన్నీ బిట్టు వీడియో రూపంలో చూపిస్తాము. ఎంతమంది ఆడాలని అరెస్ట్ చేశాడు, ఎంతమంది ముసలిదాయిని చూడకుండా రాకేష్ మాస్టర్ వైపు లక్ష్మిని కూడా ఆయన కోరికాడు. ఏం పని మీ తమ్ముడు ఇన్ని చేస్తున్నాడు, మంచోడు. మమ్మల్ని చంపేశారండి, మమ్మల్ని నరికేశారండి. ఎందుకు అబద్ధాలు అసలు? ఉన్నన్ని రోజులు శుభ్రంగా ఉన్నావు, మాతో షూటింగ్లు చేసుకున్నావు, నీ ఫోన్ పోయిందంటే మీ పిల్లలు అవి కూడా ఉంటాయి. కాల్ మాకు సత్య ఫోన్ ఇవ్వడం లేదు అంటున్నాడు కదా, నేను కాల్ చేసి ఇస్తే ఆ ఎన్ని నిమిషాలు నేను మాట్లాడాడు ఏంటి అదంతా కాల్ డాటా కూడా నేను తీసుకొచ్చిస్తా. జియో నెట్వర్క్ తను ఏం అబద్ధం ఆడుతున్నారంటే అసలు అక్కడ జరిగిన గొడవ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పనీయకుండా అందరూ ఆపేశారు, నేనేం మాట్లాడలేకపోయాను, కానీ నాకు గొంతు చూసి మా కూతురు గుర్తు, ఇవన్నీ అబద్ధాలు. ఎందుకంటే ఫోన్ పోయింది వాళ్ళ దగ్గర. ఫస్ట్ డే గొడవైనప్పుడే వెంటనే సత్య వాళ్ళకి ఫోన్ చేసి ఆమెకు ఫోన్ ఇచ్చి ఈయన పక్కకి వెళ్ళిపోయాడు. హ్యాపీగా ఆమె చాలాసేపు అంటే ఫ్రీగానే మాట్లాడుకుంది, మనిషి ఏం పక్కన లేడు, ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు. ఆమెకు డబ్బులు కావాలి కాబట్టి ఆమె ఉంది, షూటింగ్ చేసుకుంది, ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కూడా వస్తాయని అనుకుంది ఆమె. కానీ ఇప్పుడు ఏం చెప్తుంది మీడియా ముందు, అసలు అదే ఏదో బంధించేసి ఏం చెప్పనివ్వలేదు అన్నట్టుగా అంటుంది. ఫోన్ వచ్చినా ఇస్తాడు, ఫోన్ చేసి ఇస్తాడు, అంతా ఫ్రీగా ఉంది, అట్లా ఏం లేదు. అన్ని ఆమె అబద్ధాలు ఆడుతుంది. 15వ తారీఖు 4 గంటలకి 5 గంటలకు ఫోన్ ఈ లొల్లులో ఎక్కడ పడేసింది ఆమె. నాకు తెలిసి ఆమె ఎక్కడో బయట పారేసి ఉంటది. ఆమెకు బ్యాగులు అన్ని పట్టుకొని మాకు ఎవరికి చెప్పకుండా ఫామ్ హౌస్ బయటకు వెళ్ళిపోయింది. నాకు తెలిసి అక్కడే పడేసి ఉంటది ఆమె ఫోన్. తర్వాత లోపలికి వచ్చి నా ఫోన్ పోయింది అని అబద్ధాలు ఆడుతుంది. అప్పటికి కూడా ఫోన్ కూడా కొనిసిస్తామన్నా, ఇంకా మేము మనుషులమే కదా. ఆమె రోజు వెళ్ళిపోవడమేనండి ఫామ్ హౌస్ బయటికి. డైలీ వెళ్ళిపోతుంది. అసలు ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా ఆడేం చేస్తున్నాడు అసలు ఏంటి ఏం లేదు, వెళ్ళిపోతాడు. తర్వాత మా తమ్ముడికి టార్చర్ పెట్టారు. టార్చర్ పెడుతూ హౌస్ అరెస్ట్ చేస్తూ షూటింగ్ చేశారంటది కదా. షూటింగ్ రిలీజ్ అయ్యేటప్పుడు మీకు తెలిసిపోద్ది ఒక మనిషి కంఫర్టబుల్గా ఉన్నాడా, అనీజీగా ఉన్నాడా అనేది. మా అంతవరకు ఎందుకు దిస్ ఈజ్ వైజాగ్ సత్య కానీ, ఉప్పల్ వాళ్ళ అఫీషియల్ కానీ, విజ్జుగౌడ్ కానీ, మావన్నీ ఇన్స్టాగ్రామ్ లో ఓపెన్ చేసి చూడండి. అందరితో చక్కగా డాన్సులు చేస్తూ బాగానే ఉన్నాడు. లేదండి తిలనా పాటకి ఎంత బాగా డాన్స్ చేస్తున్నాడు. వాడు ప్రతిదీ ఎంజాయ్ చేశాడు. చేయిందంటే ఏది లేదు. నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు అగ్గిపెట్ట మచ్చ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన ఇంటర్వ్యూ చూస్తే చెప్పాలంటే ఏం చెప్తారు అగ్గిపెట్ట? నేను ఒకటే చెప్తున్నాను, నీ తమ్ముడు టాలెంటెడ్ అయితే అవ్వచ్చు, నీ తమ్ముడు బెస్ట్ ఎంటర్టైన్ అయితే అవ్వచ్చు, నీ తమ్ముడు అవతల రోడ్లో ఉన్నాడు, ప్రొడ్యూసర్ డైరెక్టర్ అవతల రోడ్లో ఉన్నాడు, మధ్యలో నేను వారధిని. ఓకే, మాలాంటి వారధుల్ని మీరు కూల్ చేస్తే మీరు ఆ ఒడ్డునే ఉంటారు. డైరెక్ట్స్ వేరే ఆర్టిస్ట్ దొరుకుతారు హైదరాబాద్ లో, అది గుర్తు పెట్టుకోండి. మేము లేకపోతే అసలు మీరు ఎలా ఫేమస్ అవుతారు చెప్పండి. కరెక్ట్ గా మాట్లాడుతున్నాం లేదా? మాలాంటి హెల్ప్ చేసిన వాళ్ళు బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏంటి? 6 years గా వాళ్ళ జర్నీ నా జర్నీ. ఇదిగోండి ఈమె వచ్చింది. ఆయన ఎప్పుడు వచ్చినా మా ఇంట్లో పండుకుని మాట్లాడుతూ మా గల్లీలో ఉంటుంది. చెప్పండి. వీళ్ళింటికి వెళ్ళాను నేను, నిన్న కూడా వెళ్ళాను. ఈ రోజే ఆ పక్కన ఆవిడ చెప్పింది, వీధుల వాళ్ళు గల్లీల వాళ్ళు అక్కడే ఉంటాం మేము, ఒక దగ్గర సరౌండింగ్స్ లో ఉంటాం. ఆమె చెప్పింది ఆ అమ్మాయి ఎంత ఉందంటే 14 years ఉంటుంది. ఆ అమ్మాయికి ఏం అర్థం కాక వాళ్ళ మమ్మీని పిలుచుకొచ్చిందంట. ఇలా అంటుంటే వాళ్ళ అమ్మని కూడా వాడు లాంగ్వేజ్ గలీజ్ అది అంటే ఆ అమ్మ అర్థం చేసుకొని అందరు ఆడవాళ్ళని తీసుకొని వచ్చేసింది. ఈయన కాపాడాడంట. అలాంటప్పుడు ఈయనకి హెల్త్ బాగాలేదనే కదా అక్కడ ఫామ్ హౌస్ లో కాపాడలేకపోయాడు. లాస్ట్ లో వచ్చాడంట లేసి. ఆయనకి హెల్త్ బాగాలేదంట, అక్కడ ఫుడ్ ప్రాబ్లం, అక్కడ ఎండలు అయ్యి. ఇక్కడ నుంచి ఫుడ్ అక్కడ బాగానే ఉంది, ఇంటిగా నుంచి తినొచ్చింది, మోషన్స్, ఫుడ్ ప్రాబ్లం అయితే ఏం లేదు. హెల్త్ బాగాలేక పడుకున్నాడంట. మధ్యలో తర్వాత వచ్చాడంట. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, తర్వాత రివీల్ చేస్తారేమో, మరి ఉన్నాయంట అన్ని ప్రూఫ్స్. సందర్భాన్ని బట్టి రివీల్ చేస్తారు. ఈయన దగ్గర, విజ్జుగౌడ్ దగ్గర, చందు దగ్గర అక్కడ ఏమేమి జరిగిందో అన్ని క్యాప్చర్ చేశారు, అన్ని ఉన్నాయి. ఇప్పుడు సందర్భం లేదు కాబట్టి వదలట్లేదు. సందర్భం అంత స్ట్రాంగ్ అయితే ఖచ్చితంగా వదులుతారు. అవి ఉన్నాయంట ప్రూఫ్స్ వీళ్ళ దగ్గర. సో అదైతే అక్కడ జరిగింది అయితే నాకు తెలియదు. నన్ను పిలిచారు షోకి, నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే కారణం ఏంటంటే, నాకు రాకేష్ మాస్టర్ థర్డ్ వైఫ్ అంటారు కదా, ఆమెకి నాకు గొడవలు ఫస్ట్ నుంచి. సో అక్కడికి వెళ్తే ఆమెకి నాకు మళ్ళీ గొడవలు అవుతాయి, ఎందుకు గలీజ్ చేసుకోవడం మళ్ళీ అని నేను వెళ్ళలేదు. నాకు పిలిచారు రమ్మని ఆ షోలో, నేను వెళ్ళలేదు అనమాట.
సో వచ్చిన తర్వాత జరిగింది చెప్పారు నాకు. కానీ వీధి వాళ్ళు బస్తీ వాళ్ళు చెప్పింది ఏంటంటే చిన్న తప్పుగా చేసి చెప్పాడంట. ఆడ మెంటలోడు ఎక్కడ అయ్యాడని చెప్పండి మీరు. ఆడవాళ్ళని తగలని చోట టచ్ చేయడము, చెడ్డ రమ్మని చెప్పడము, కాలు చూపించమనడం, బట్టలు ఇప్పి చూపించమనడము. ఇంకొకటి అండి, మనం ఒకటి మాట్లాడుకోవాలి, లేడీస్ పడుకున్న దగ్గర వెళ్ళి నువ్వు ఈ అమ్మాయిలని పిల్లల్ని ఈమె ఉంది కాబట్టి ఆయన సైలెంట్గా అక్కడి నుంచి బయటపడ్డాడు. కానీ నాలాంటిది ఉంటే నా తుక్కు కొట్టేదాన్ని నేను. వాళ్ళ అక్క చాలా మాట్లాడుతుంది, ఇంటర్వ్యూస్లో విన్నాను నేను. అలా తమ్ముడికి అమాయకంగా సమర్థిస్తుంది. కానీ అక్కడ స్ట్రాంగ్ లేడీస్ అక్కడ స్ట్రాంగ్ లేడీస్ ఎవరు లేకుండా అండి. ఈమె నార్మల్గా ఆమె వీడియోస్ ఏందో అంతవరకునే ఆమె అక్కడికి, కానీ ఈమె స్ట్రాంగ్గా మాట్లాడదు, చేయెత్తదు ఎవరిపైన. ఈమె అంత స్ట్రాంగ్ కాదు. ఈమె కూడా ఊరికే మాట్లాడలేక వాడిని ఇలాంటి ఏషాలు వేసినప్పుడు అక్కడికి తొక్కాల్సింది. లేడీస్ కొడితే ఇంతవరకు అయ్యేది కూడా కాదు. నేను ఈయన నిజంగా ఉంటే ప్రామిస్గా చెప్తాను అని అక్కడనే కొట్టదు. పిచ్చోడైతే ఎడ్డోడైతే ఎవరికి ఇక్కడ మా లేడీస్ మీద చేస్తే వాడు ప్రాపర్టీయా? మేము పబ్లిక్ ప్రాపర్టీయా చేయవేయడానికి? వీడియోస్ పరంగా అంటే మా కంటెంట్ ఎట్లా ఉందో అట్లా వీడియోస్ చేసుకుంటామేమో, దాని పరంగా నిజమైన జీవితం అట్లా ఏమి ఉండం కదా. వాడు పిచ్చోడేం కాదు, మంచోడే వాడికి అంత తెలివి ఉంది. కాకపోతే వాడు వీడియోస్లోకి మాత్రం ఆ రకంగా తీసుకొస్తున్నాడు డబ్బులు వస్తాయని. వాడు మెంటల్ అస్సలు కాదండి, నేను చూశాను కదా, మెంటల్ అస్సలు కాదు. వీధిలో చిన్న పిల్లకి అట్లా అంటాడు, లోపలికి వెళ్ళిపోతున్నాడంట గేట్ లోపలికి. చిన్న పిల్ల ఎంత, ఆ పిల్ల పరిగెత్తుకుంటే మమ్మీ అంకుల్ ఏమో అంటున్నాడు అంటే తప్పు కదా. ఆడ ఎక్కడికి పిచ్చోడైండు. 5-6 సంవత్సరాల నుంచి నేను సత్యాన్ని చూస్తున్నా. ఆడ అసలు ఎవరిని ఇక్కడ హైదరాబాద్లో ఎవరు గుర్తుపట్టలేదు అసలు ఆయన్ని. ఈయననే అన్ని ఇంటర్వ్యూస్కి కానీ అన్ని ఎక్కడైనా అవకాశాలు అన్ని ఈయననే కల్పించాడు. ఈయన ఇంట్లో పడుకోబెట్టాడు, హీటర్ పెట్టి నీళ్ళు పెట్టి ఇచ్చేవాడు. వాళ్ళ అక్క వచ్చిన భోజనాలు అన్నీ అప్పుడు మంచిగా చేసినప్పుడు మంచోడు అన్నారు. ఇప్పుడు విజ్జుగౌడ్ వాళ్ళ భార్యను తిడితే ఎవరు, ఇప్పుడు మీ భార్యను తిడితే ఊరుకుంటామ్మా నువ్వు చెప్పు? ఎవరి భార్య అయినా వాళ్ళకి ఎక్కువే కదా. ఆడెవడో గొట్టంగాడ వచ్చి ఇలా భార్య కంటే కూడా ఆయన ఊరికి కొట్టాడు, నేను పీక మీద కాలు పెట్టేదాన్ని. పేమెంట్లు తీసుకుంటది కదా ఆవిడ. షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వచ్చేసాక కూడా ఎవ్రీథింగ్ ఈయన చూసుకోవాలి. మనం షూటింగ్ కి వెళ్తుంటే ఒక బాటిల్ తీసుకుని డబ్బులు ఎవరిని కట్టమంది? ఈమెను కట్టమంది. వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? అన్ని డబ్బులు దాసేసుకుంటది. మొత్తం నువ్వు చూసుకోవాలి. అమ్మాయి ఇది కట్టే, అమ్మాయి అది కట్టే. మాకు ఇచ్చే పేమెంట్లు కొద్దిగా పేమెంట్లు, వాళ్ళకి పెద్ద పేమెంట్లు, అయినా రూపాయి గాన తీయదు. నువ్వు పెడితేనే తిండి తింటా, లేకపోతే అట్లనే కూర్చుంటా పస్తుంటది. అట్లా బిహేవ్ చేస్తుంది. ఒక బ్రష్ చేయడు, ఒక స్నానం చేయడు, మచ్చ పొద్దున్నే మొదలెడతాడు గలేజోడు. ఏం పోసిద్ది ఆయన తాగుతాడు, ఇరటోళ్ళు బలైపోతాం. ఎలా అంటే అండి, ఇప్పుడు మీరు అంటే ఛానల్స్ ఉన్నాయి కాబట్టి మీరు మనీ డిమాండ్ చేసినా ఓకే. చిన్న ఒక 2K సబ్స్క్రైబర్స్ 3K సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి వీడియో అడుగుతాం కదా, 10,000 thousands అడుగుతుందామా? నా బర్త్డే విష్ చేయడానికి నన్ను 100 రూపీస్ అడిగింది అక్క. thousands 1 రూపీ కూడా వదలదు. అలాంటి ఈయన ఏమో మంచిగా తీసుకుని తిరిగినప్పుడు మంచోడు అన్నారు. విజ్జుగౌడ్ వాళ్ళ భార్య కన్నందుకు విజ్జుగౌడ్ ఒకటి వేసాడు, తప్పులేదు అందులో. ఇప్పుడు ఈయన చెడ్డోడు అంటున్నారు. చివరిగా అగ్గిపేట మచ్చ గాని వాళ్ళ ఫ్యామిలీకి ఏదైతే ఇంటర్వ్యూస్ ద్వారా వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఒకటే చెప్తున్నా, అంత అమాయకంగా నటించొద్దు అంటున్నా నేను. నేషనల్ అవార్డు కాదు, ఆస్కార్ అవార్డు ఇచ్చిన తక్కువే. సో మీరేం చెప్తారు స్వాతి గారు అగ్గిపేట మచ్చ గారికి? ఆ మచ్చ వల్ల నేను ఇప్పుడు కాదంటే ఇంతకు ముందుకు చాలా సార్లు నుంచి సఫర్ అవుతున్నాను, కానీ ఒక్కదాన్నే ఫైట్ చేస్తున్నా. అంటే ఇంత కెమెరా ముందుకు వచ్చి అదంతా ఏం చేయలేదు. కానీ మొన్న కూడా అయింది కదా, వాళ్ళ అక్క ముందే మమ్మల్ని ఎంత ఏం చేస్తున్నా ఆమె ఆపదు. కానీ అతని మీద మచ్చ ఏంటని ఎవరైనా వచ్చేస్తే చంపేస్తారా మా తమ్ముడిని? చంపేయండి, ఇక్కడే చేశాను అని అంటది. దట్ ఈస్ రాంగ్ కదా. ఇంకా మరి నిజంగా జనాలు కూడా అండి అతను అడిగినంత పేమెంట్లు ఇచ్చుకుంటూ చేసుకుంటూ మేము ఎన్నో రోజులు బట్టి ఉన్నాం. మాకు అడిగితే ముక్కుతూ మూలుగుతూ ఉంటారు. ఆ పిచ్చోడికి మాత్రం అట్లా చేస్తున్నారు. ఓకే, మీరేం చెప్తారండి? మచ్చకి తెలివి విలువ అన్నీ ఉన్నాయి. వాళ్ళ అక్కని ఫస్ట్ అవన్నీ చూసుకోమని, తర్వాత జనాల మీదకి అన్ని వదలమనండి. అందరూ ఒకలా ఉండరు. మేము మంచోళ్ళం కాబట్టి మాటలతో చెప్పి ఏదో ఊరుకున్నాం. వేరే వాళ్ళు అయితే వాళ్ళ అక్క నుంచి కదలలేకుండా పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి బయటకు వదిలేవాళ్ళు. నా మంచితనం చాలా అలసిగా తీసుకొని ఈ రోజుల్లో వాళ్ళ అక్క ఏయో వచ్చేస్తే గొప్పలు వచ్చేస్తే నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఇంటర్వ్యూ ఇచ్చే ముందు చాలా అన్ని ఆలోచించుకుని ఇవ్వాల్సింది. తప్పు చేసి ఇంటర్వ్యూ ఇచ్చుకుంది, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఏది మాట్లాడినా నువ్వు ఎక్కడ ఎలా మాట్లాడినా తెలుసుకొని మాట్లాడి. తమ్ముడు ఎలాంటోడు, మమ్మల్ని బ్లేమ్ చేసి మాట్లాడితే ఎక్కడన్నా ఊరుకోం. అది నీలాగా మేము చిల్లర వాళ్ళం కదా, అడుక్కోవట్లా. మేము మీలాగా అంత పేమెంట్లు తీసుకోం. ఏదో తక్కువ పేమెంట్ తీసుకున్నాం, న్యాయంగా తీసుకున్నాం, అయ్యేసారి పెట్టుకున్నాం. అంతేగాని ఆ ఛానల్కి వెళ్ళి ఈ ఛానల్కి వెళ్ళి అడుక్కునే టైప్ కాదు. ముందు అది చూసుకొని తర్వాత మా గురించి నువ్వు బయటెట్టు. ఓకే, సో మీరేం చెప్తారండి చివరిగా? నేను ఏమంటున్నా అంటే, సుజాత ఏంటంటే కెమెరా ముందు అమాయకంగా ఎంత నటిస్తుందో ఆమె అంత అమాయకురాలు కాదు. ఇంకొకటి కూడా, వాళ్ళ తమ్ముడు పిచ్చోడు, పోనీలే ఆడవాళ్ళ మీద చేసే పోనీలే అంటది కదా. పిచ్చోడు అయితే మరి ఆమె మీద కూడా వాళ్ళ బిడ్డల మీద చేయాలి కదా. ఆయన వేస్తున్నాడేమో మరి ఎవరికి తెలుసు.
పామేస్తారు కదా వీళ్ళని, వాళ్ళని ఎందుకు పామట్లేదు ఆయన? వాళ్ళ అక్కని కానీ అక్క కూతుర్లను ఎందుకు పామట్లేదు అంటే బయట వాళ్ళు ఫ్రీగా వచ్చారన్న. పిచ్చోడు ఏం కాదు, నువ్వు పిచ్చోడు అంటున్నావు, వాడు పిచ్చోడు ఏం కాదండి, మంచి మైండ్ ఉంది వాడికి, డబ్బులు మైండ్ మొత్తం డబ్బులు సంపాదించాలని. పిచ్చోడు ఏం కాదు, బయట ఆడవాళ్ళకి పామే ఇదే ఛాన్స్. పిచ్చోడు అని ఒకటి అడ్డు తెచ్చుకొని ఆడవాళ్ళకి అసలు వీడియోస్ ఎవరు పిలుస్తున్నారంటే లేడీస్ ఉన్నారు అడుగుతాడు వాడు ఫస్ట్. ఇంటర్వ్యూస్కి ఎక్కడైనా పిలిచారంటే లేడీస్ ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారా, అమ్మాయిలా ఆంటీలా ఎంత అన్నీ అడుగుతాడు వాడు. తెలుసా ఎందుకు అడుగుతాడు? మైండ్ లేని పిచ్చోడు అడుగుతాడా? ఎడ్డోడు తీసుకొచ్చి కూర్చోబెడితే కూర్చుంటాడు ఎడ్డోడైతే. ఆడవాళ్ళు ఉన్నారా, మళ్ళీ ఇంటర్వ్యూలో కూర్చుంటాడు కూడా పక్కన ఆడవాళ్ళే ఉండాలి, మొగులు కూర్చోవద్దు. మళ్ళీ మొగులు ఆడవాళ్ళు ఉంటేనే ఆ ప్రాంక్ కూడా ఆడవాళ్ళు ఉండాలి. మాట్లాడడం కూడా బూతులు. కానీ ఇప్పుడు నాతో మాట్లాడాలనుకో ఏం పిలుస్తాడు? బూతులు పిలుస్తాడు. అంతా అయిపోయింది కదా, మనల్ని గౌరవించాడు అసలు. పేమెంట్ డబ్బులు తీసుకున్నా మనకు అంత వస్తాయి అక్క, మన మొబైల్ డబ్బులు తీసుకోక పిచ్చాడు కదా. మన అక్క పేమెంట్లు తీసుకుందా ఎలా తెలుస్తుంది? మరి వెళ్ళిపోయే రోజు ఎలా అడిగాడు? పిచ్చాడైతే ఎలా అడుగుతాడు అక్కనే. మళ్ళీ వాళ్ళ అక్క ఇలా ఆడవాళ్ళ చేయి పట్టుకుంటే సైగలు చేస్తుందంట, ఉంచి కొంచెం పట్టుకొని ఇవ్వు అంటదంట. ఎందుకు మేము పట్టుకొని ఇస్తాము? అవసరం ఏంటి? నీ దివ్వు, నీ కూతుర్ల దివ్వు కావాలంటే పట్టుకుంటాడు, కాళ్ళు ఇవ్వు, చెంది ఇవ్వు పట్టుకుంటాడు. మా లేడీస్ మేమెవరు, మావి ఎందుకు పట్టుకుంటాడు? చిన్న పిల్లని కూడా అట్లనే బూతులు తిట్టి చేయి తిప్పేస్తున్నాడు. అట్లా తప్పు కదా. గలీజ్ మైండ్ అంతా వేరే వాళ్ళ మీదే చూపిస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద చూపించట. మెంటలోడు అయితే ఇంట్లో వాళ్ళు కూడా చూపిస్తాడు, మెంటలోడు అయితే. మా టీంలో ఉన్న 3 పోయారు. ఒకరు వచ్చి ఎవరు రాకేష్ మాస్టరు, కుర్చీ తాత, తర్వాత ఈయన అగ్గిపెట్టి మచ్చ. 3 పోతే 30 మంది వస్తారు. మా టీం చాలా పెద్దది. వీళ్ళ 3 నాకు సమస్య వచ్చింది. ఎందుకంటే వీళ్ళ 3 తాగుపోతారు, చెప్పినట్టు వినరు, తిరిగి రివర్స్ అవుతారు. ఇప్పుడు కొంతమంది నాకు కామెంట్ చేస్తారు, నీ టీంలో నుండి అందరు వెళ్ళిపోతున్నారు కదా అని. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, బీజేపీ నుండి ఎంతమంది వెళ్ళిపోలేదు బయటికి? కాంగ్రెస్ పార్టీ ఉంది, ఎంతమంది బయటకు వెళ్ళిపోలేదు? కేసీఆర్ పార్టీ ఉంది, ఎంతమంది బయటకు వెళ్ళిపోలేదు? అంతవరకు జబర్దస్త్ టీంలో తీసుకుందాం, వాళ్ళు ఎంతమంది కొట్టుకోలేదు, ఎంతమంది బయటకు వెళ్ళిపోలేదు? ప్రతి ఒక్క దగ్గర కూడాను కొన్ని టీంలు ఉంటాయి, పేర్లు ఎందుకు కానీ మన యూట్యూబ్ ఛానల్స్ లో కూడా కొన్ని టీంలు ఉంటాయి, కామెడీ స్కిట్లు చేస్తారు, పేర్లు చెప్పను. ఆయన తిట్టుకొని ఎంతమంది వెళ్ళిపోలేదు బయటికి? ఇవన్నీ కామన్ అండి, మీకేం తెలియదు. మీరు హైదరాబాద్ వస్తే మీకు తెలుస్తుంది. సెలబ్రిటీల పక్కన నేను కూర్చుంటా, పెద్ద పెద్ద లెజెండ్స్ పక్కన నేను కూర్చుంటా, వీళ్ళ పక్కన కూర్చున్నట్టే. ఎందుకంటే నాకు ఆ వర్త్ ఉంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.